చూడండి, ఈ చాప్టర్లో మనకు ఏం డిసైడ్ చేస్తామంటే ఇన్వర్టిబ్రేటా ఫైలా. ఇన్వర్టిబ్రేటా ఫైలా అంటే నోటోకార్డ్ లేని దాన్ని ఇన్వర్టిబ్రేట్ ఫైలా అంటారు. చూద్దాం దీని కింద ఏమి వస్తాయి. ఫైలం పొరిఫెరా, ఫైలం నిడేరియా, ఫైలం పొరిఫెరా, ఫైలం నిడేరియా అండ్ ఫైలం చూడండి నిడేరియాకు సిలెంటిరేటా, ఫైలం టీనోఫోరా, ఫైలం ప్లాటిహెల్మింథిస్, ఫైలం నెమటోడా, ఫైలం అనిలిడా. చూడండి ఎర్త్వామ్ టైప్ స్టడీ, అనిలిడాలో ఎర్త్వామ్ టైప్ స్టడీ. నెక్స్ట్ ఫైలం ఆర్థోపోడా, ఫైలం మొలస్కా, ఫైలం ఎకినోడెర్మటా, ఫైలం హెమికార్డేటా. ఓకే, ఇక్కడ అందుకే వాడు స్పాంజిస్ నుంచి కార్డేటా కూడా తెలుసుకుందామని చెప్పినాడు. ఎక్కడైతే మనకు జంతువులు నోటోకార్డ్ ఉండదో అటువంటి జంతువు ఇన్వర్టిబ్రేట్స్ అన్నాడు. ఓకే, ఫస్ట్ ఫైలం పొరిఫెరా సబ్ కింగ్డమ్ పారాజోవా. సబ్ కింగ్డమ్ ఏంది? పారాజోవా. అండ్ ఎవల్యూషనరీ బ్లైండ్ ఆఫ్ షూట్. సో వీటి యొక్క జనరల్ లక్షణాలు ఏదంటే ద టర్మ్ పొరిఫెరా అంటే పోర్ బేరింగ్ బొక్క. ద టర్మ్ పొరిఫెరా అంటే పోర్ బేరింగ్ బొక్క వాజ్ కాయిన్డ్ అండ్ దేర్ ట్రూ ఎనిమల్ నేచర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై రోబర్ట్ గ్రాంట్. Members of this phylum Porifera are commonly called sponges. ఇప్పుడు ఈ ఫైలం పొరిఫెరా జనరల్గా ఎక్కడ ఉంటాయంట? మెరైన్, సముద్రాల్లో, విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఏముంటాయంటే ఇవి జనరల్గా సముద్రాల్లో ఉంటాయి, కానీ కొన్ని ఉండవు అనమాట. విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ ది ఫ్యామిలీ పోటామోలిపిడే అండ్ స్పాంజిలిడే. గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీస్ పోటామోలిపోడియే అండ్ స్పాంజిలిడియే. గుర్తుపెట్టుకో, వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇవేంటివంటే ఇవి సముద్రంలో బతకవు. మళ్ళీ దేంట్లో బతుకుతాయంటే ఫ్రెష్ వాటర్ స్పాంజెస్ అటాంటి, అంటే మంచి నీటి సరస్సులో బతుకుతాయి స్పాంజెస్. అది ఎగ్జాంపుల్ స్పాంజిల్లా. ఏంది? స్పాంజిల్లా. ఎగ్జాంపుల్ స్పాంజిల్లా, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పాంజిల్లా ఇవి ఎలా ఉంటాయి అంటే ఎయిదర్ రేడియల్లీ సిమెట్రికల్ ఆర్ ఎసిమెట్రికల్ ఎనిమల్స్. వీటిని ఏమంటారు అంటే ఫైలం పొరిఫెరాని ప్రిమిటివ్ అండ్ మల్టీసెల్యులార్ సెసైల్ ఎనిమల్స్. వీటిల్లో సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. బాడీ వాల్ మాత్రం 2 లేయర్స్తో కంపోజ్ అవుతుంది. బాడీ వాల్ ఏమో 2 లేయర్స్తో. ఒకటి అవుటర్ ఎపిడర్మిసిస్ ఏమంటారు చూడండి, పినాకోడెర్మా. ఎపిడర్మిస్ ఏమంటారు? పినాకోడెర్మా. అంటే ఇన్నర్ని ఏమంటారు అంటే ఇన్నర్ని కొనానోడెర్మా. The body wall is composed of 2 layers, outer epidermis, pinacoderma, and inner conoderma, separated by a gelatinous matrix called the mesohyl. Okay, separated by a gelatinous matrix called the mesohyl. Sponges have a canal system that constantly conducts the water. Water enters through minute pores called the ostia. సో ఈ ఆస్టియా ఏమంటారు? ఇన్హాలెంట్, లోపలికి పీల్చుకునే ఆపరేటర్స్. అంటే పీల్చుకుంటే లోపలికి గాలి పీల్చుకున్నట్టు ఆపరేటర్స్ ఉంటాయి. ఆస్టియాని ఇన్హాలెంట్ ఆపరేటర్స్ ఇన్ ద బాడీ వాల్ ఇంటూ ఏ సెంట్రల్ క్యావిటీ. సెంట్రల్ క్యావిటీ పేరేంది? స్పాంజోసీల్. సెంట్రల్ క్యావిటీ యొక్క పేరు స్పాంజోసీల్ అయితే దానికి ఇంకో పేరు పారాగ్యాస్ట్రిక్ క్యావిటీ. సో ఇక్కడ నుంచి ఫ్రమ్ వేర్ ఇట్ గోస్ అవుట్ త్రూ ఆస్టెల్లం,
లోపలికి వాటర్ దీనిలోకి వచ్చి దీనిలోంచి మళ్ళీ బయటికి హాస్టల్ ద్వారా వెళ్తాయి. సో ఇవి ఏంటారు ఎక్స్టర్నల్ అపరేట్స్ అంటే బయటకు పంపించేటివి. ఇవి లోపలికి పీల్చుకునేటివి, ఇది బయటకు పంపించేటివి. హాస్టూలం ఎక్సలెంట్ ఆపరేటర్స్. దిస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ గ్యాదరింగ్ ఫుడ్ అంటే ఏంటి న్యూట్రిషన్ ఫిల్టర్ ఫీడర్స్ అంటే ఏంటంటే నీళ్ళతో పీల్చుకుంటుంది. సో నీళ్ళతో పాటు ఫుడ్ కూడా పీల్చుకుంటారు అనమాట. అందుకే సో ఫుడ్ని నీళ్ళు వస్తప్పుడు ఫిల్టర్ ఫీడర్స్ ఉంటారు అనమాట. దిస్ టైప్ ఆఫ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ గ్యాదరింగ్ ఫుడ్ న్యూట్రిషన్ బై ఫిల్టర్ ఫీడర్స్. రెస్పిరేటరీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, రెస్పిరేషన్ అండ్ రిమూవల్ ఆఫ్ వేస్ట్ ఎక్స్క్రీషన్. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, పీల్చుకునే నీళ్ళల్లోనే మనకు ఫుడ్ని, రెస్పిరేటరీ ఎక్స్చేంజ్ని, రిమూవల్ ఆఫ్ వేస్ట్ అన్నీ చేస్తాను అనమాట. అందుకే ఇక్కడ ఫిల్టర్ ఫీడర్స్ అని ఇచ్చినాడు వాడు. ఎవరు ఫిల్టర్ ఫీడర్స్ అంటే ఎవరు? ఫైలం పొరిఫెరా, రైట్. తర్వాత కొనాటోసైడ్స్ ఏమంటారు దీన్ని? కొనానోసైడ్స్ లేదా కోలార్ సెల్స్ అంటారు. కొలార్ సెల్స్ లైన్ ద స్పాంజోషీల్ అంటే స్పాంజోషీల్ అంటే పారాగ్యాస్ట్రిక్ క్యావిటీ కానీ సెంట్రల్ క్యావిటీ కానీ స్పాంజోషీల్. సో ఇలా ఉంటారు లోపల. సో దానికి ఉంటుంది అండర్ ద కెనాల్స్ ఎలిమెంటరీ కెనాల్స్. న్యూట్రిషన్ ఈజ్ హోలోజాయిక్ అంటే నోటి ద్వారా పీల్చుకుంటుంది. న్యూట్రిషన్ ఈజ్ హోలోజాయిక్ అండ్ డైజెషన్ ఈజ్ ఇంట్రాసెల్యులార్. ఇంట్రాసెల్యులార్ అంటే ఏంది? సెల్ లోపల జరుగుతుంది. ఇంటర్సెల్ అంటే సెల్ మధ్య. రిజర్వ్ ఫుడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ సెల్స్ కాల్డ్ ది థీసోసైడ్స్. Nerve cells and sensory cells are absent, and so they do not show much coordination between the functioning of various parts of the body. Okay, nerve cells and sensory cells are absent కావడం వలన ఈ ఫైలం పొరిఫెరాలా ఉండే జీవులు sponges do not show much coordination between the functioning of the various parts of the body. The body is supported by a skeleton made up of the calcareous and siliceous spiracles or spongy fibers, or both. Calcareous and siliceous spicules or spongin fibers are both. Calcareous, siliceous spiracles or spongy fibers are both. Sexes are not separate. Hermaphrodite or monoecious. అంటే మగ అంగము ఆడంగము రెండు ఒకటే జీవులు ఉంటాయి అనమాట. అందుకే ఎగ్ సెల్ స్పెమ్ సెల్స్ ప్రొడ్యూస్ బై సేమ్ ఇండివిడ్యువల్ అని ఇచ్చినాడు. సెక్స్ ఆర్గాన్స్ ఆర్ నాట్ సపరేటెడ్. దీన్ని హెర్మాఫ్రోడైట్ అంటారు, మొనీషియస్ అంటారు. స్పాంజీస్ రిప్రొడ్యూస్ ఎసెక్షువల్లీ బై ఫ్రాగ్మెంటేషన్, బడ్డింగ్. గుర్తుపెట్టుకోండి, ఎసెక్షువల్గా రెండు విధాలు, బై ఫ్రాగ్మెంటేషన్ ద్వారా, బడ్డింగ్ ద్వారా. అండ్ సెక్షువల్లీ బై ఫార్మేషన్ ఆఫ్ ది గ్యామెట్. స్పాంజీస్ రిప్రొడ్యూస్ ఎసెక్షువల్లీ ఏ పద్ధతి ద్వారా? బై ఫ్రాగ్మెంటేషన్, బడ్డింగ్. సెక్షువల్లీ బై ద ఫార్మేషన్ ఆఫ్ ది గ్యామెట్స్ ద్వారా. చూడండి, ఫైలం పొరిఫెరా ఎలా ఇచ్చింది ఇక్కడ, ఇలా చాలా ఇచ్చేసాను మనకు. ఇలా పోర్ బేరింగ్ అని ఇచ్చాను కదా ఇట్లా. ఫర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్, క్లీవేజ్ ఈజ్ హోలోబ్లాస్టిక్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్. అంటే ఏంది? లార్వల్ స్టేజ్ ఉన్నట్టు. ఫర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్, క్లీవేజ్ ఈజ్ హోలోబ్లాస్టిక్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్, ఇన్వాల్వింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లార్వల్ స్టేజెస్ సచ్ యాజ్ పారెన్కైములా. ఏమంటారు దాన్ని? పారెన్కైములా. నెక్స్ట్ లార్వా ట్రైసిమెల్లా, పారెన్కైములా, ట్రైసిమెల్లా అండ్ యాంఫీబ్లాస్టుల్లా విచ్ ఆర్ మార్ఫలాజికల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద అడల్ట్. అంటే ఏంది? ఎదిగిన జీవి నుంచి ఇవి చాలా తేడా ఉంటాయి. మార్ఫలాజికల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద అడల్ట్. ఓకే, బాగా ఎదిగిన జీవి నుంచి ఈ లార్వల్ స్టేజ్ యొక్క మార్ఫలాజికల్ చాలా తేడా ఉంటాయి అన్నమాట. పవర్ ఆఫ్ రీజనరేషన్ ఈజ్ వెల్ డెవలప్డ్. దే ఆర్ కన్సిడర్ ది ఎవల్యూషనరీ బ్లైండ్ ఆఫ్ సూట్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వేటిని ఎవల్యూషనరీ బ్లైండ్ ఆఫ్ సూట్ అంటారు అంటే ఫైలం పొరిఫెరా అంటారు.
వెరీ వెరీ ఇంపార్టెంట్. వేటిని ఎవల్యూషనరీ డాష్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ది ఎవల్యూషనరీ బ్లైండ్స్ ఆఫ్ షూట్ అంటారు అంటే ఫైలం పొరిఫెరా. దాని కింద ఏం వస్తాయి, ఇవన్నీ వస్తాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, సయాన్, సైకాన్, యూప్లెక్టిల్లా అండ్ స్పాంజిల్లా. సయాన్, యూప్లెక్టెల్లా, స్పాంజియెల్లా అండ్ యూస్పాంజియా. సయాన్, యూప్లెక్టెల్లా అండ్ స్పాంజిల్లా, యూస్పాంజియా. ఓకే, చూడండి ఏ ఉంది చూసా, ఇది సయాన్. తర్వాత యూస్పాంజిల్లా, చూడండి యూస్పాంజిల్లా ఎక్కడ లాస్ట్కి ఉంది, యూస్పాంజిల్లా బి, యూస్పాంజిల్లా. తర్వాత స్పాంజిల్లా ఒకటి, ఇది మూడు ఇచ్చినాడు. స్పాంజిల్లా అంటే ఇది, రైట్. చూడండి, ఈ ఫైలం పొరిఫెరా అనేది వర్గంగా మారిపోయింది. ఫైలం పొరిఫెరా ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 క్లాసెస్. ఒకటి క్యాల్సేరియా, తర్వాత హెక్సా ఎసినిలిడా, హెక్సా యాక్టినిలిడా. సో కాల్కేరియా, తర్వాత వచ్చేసి హెక్సా యాక్టినిలిడా, తర్వాత డెమో స్పాంజియే. ఫైలం పొరిఫెరా ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 క్లాసెస్, క్యాల్కేరియా, హెక్సా యాక్టినిలిడా అండ్ డెమో స్పాంజియే. చూద్దాం ఫస్ట్ ది క్లాస్ ఏందండి. ఇది ఈ క్యాల్కేరియా ఏం చేస్తాయంట, లివ్ ఇన్ షాలో మెరైన్ వాటర్, అంటే సముద్రపు నీటిలో అడుగున బతుకుతాయి. ఇవి సాలిటరీ అండ్ కొలోనియల్, ఒంటరిగానే బతుకుతాయి మరియు గుంపులుగానే బతుకుతాయి. వాటి యొక్క బాడీ స్ట్రక్చరు సింపుల్ మరియు స్పెకిల్స్ ఆర్ క్యాల్కిరస్. వారి యొక్క అంటే వీటి యొక్క స్పెరికిల్స్ అనేటివి కాల్షియంతో ఉంటాయి, క్యాల్కేరియస్ ఉంటాయి. సో మేడప్ ఆఫ్ ది కాల్షియం కార్బోనేట్. స్పెరికిల్స్ ఆర్ ది క్యాల్కేరియస్ అంటే ఏంది, కాల్షియం కార్బోనేట్ తయారంటే. ఎగ్జాంపుల్స్ ఏంటంటే సైకాన్ అండ్ స్కైఫా, ల్యూకోసోలనియల్లా, సైకాన్, స్కైఫా లేదా ల్యూకోసోలినియా. మూడవది గ్రాంటియా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రాంటియా. నెక్స్ట్ రెండవ క్లాస్ హెక్సా యాక్టినిలిడా. గుర్తుపెట్టుకోండి, రెండో క్లాసు హెక్సా యాక్టినిలిడా. ఇవి ఏం చేస్తాయి, ఎక్కడ బతుకుతాయి, డీపర్ పార్ట్స్ ఆఫ్ ది సీ, సముద్రంలో అట్టుగా. లివ్ ఇన్ ద డీపర్ పార్ట్స్ ఆఫ్ ది సీ, సముద్రం లోపల డీపర్ పార్ట్స్ ఆఫ్ ది సీలో బతుకుతాయి. ఇవి కూడా సాలిటరీగా ఉంటాయి. వీటి యొక్క స్పైరికిల్స్ కూడా 6 రేడ్ హెక్సా యాక్టియల్. సో వీటి యొక్క స్పైరికిల్స్ ఇక్కడ క్యాల్కేరియస్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అయితే ఇవి హెక్సా యాక్టినల్. తర్వాత సిలేసియస్, గుర్తుపెట్టుకోండి సిలేసియస్, ఇది క్యాల్కేరియస్ మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి 6 రేడ్ హెక్సాక్టియల్ సిలేసియస్. ఇవి ఎలా తయారైతాయి, మేడప్ ఆఫ్ ది సిలికాన్ డయాక్సైడ్ అంటే SiO2. సిలికాన్ డయాక్సైడ్ అంటే గ్లాస్ అంట. బాబో ఇదో వెరైటీకి ఇచ్చిన వాడు. మేడప్ ఆఫ్ ది సిలికాన్ డయాక్సైడ్ గ్లాస్, వెరైటీకి ఇచ్చాడు, కొంచెం డిఫరెంట్ గుర్తుపెట్టుకోండి. గ్లాస్, మేడప్ ఆఫ్ సిలికాన్ డయాక్సైడ్ గ్లాస్. ఇది హెక్సా యాక్టినిలిడా నుంచి వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే యూప్లెక్టిల్లా, వీనస్ ఫ్లవర్ బాస్కెట్. యూప్లెక్టిల్లాకి ఇంకో పేరు వీనస్ ఫ్లవర్ బాస్కెట్. తర్వాత హై అలోన్మా, గ్లాస్ రోప్ స్పాంజీ. నెక్స్ట్ థర్డ్ క్లాస్ మనకు డెమో స్పాంజిడే. ఈ ఇప్పుడు దీస్ ఆర్ బోత్ మెరైన్, సముద్రం బతుకుతాయి, ఫ్రెష్ వాటర్ స్పాంజీస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్ వాటర్ స్పాంజీ మరియు సముద్రం, మంచినీటి సరస్సుల్లో మరియు మెరైన్ స్పాంజీస్ రెండింటిని కలిసి ఉండే స్పాంజీ కేటగిరీ ఏంటంటే ఫైలం పొరిఫెరాలో మూడో క్లాస్ అయిన డెమా స్పాంజీ అనమాట. అది ఇవి కొలోనియల్.
అంటే ఇది సాలిటరీగా బతకవు, సింగిల్గా బతకవు, కొలోనియల్. వీటి యొక్క స్కెలిటన్ సిలీసియస్ క్యాప్సూల్, అంటే ఓన్లీ మేడప్ ఆఫ్ సిలికాన్ డైఆక్సైడ్ అనమాట. అదర్ దాన్ సిక్స్ రేడ్ ఓకే, సిలీసియస్ క్యాల్సిల్. ఇదేమో ఇక్కడేమో రెండు, 6 రేడ్ సిలీసియస్, ఇక్కడేమో సిలీసియస్ బట్ దీనికంటే ఎక్కువ, అదర్ దాన్ 6 రేడ్. ఆర్ స్పాంజీ ఫైబర్స్ ఆర్ బోత్ skeletal structures may be absent. Skeleton consisting of the siliceous spiracles or spongy fibers, ఇవైనా ఉంటాయి లేదా ఈ రెండు ఉంటాయి అంటున్నాడు. సో బట్ స్కెలిటల్ స్ట్రక్చర్స్ మాత్రం మేబీ ఆబ్సెంట్ అయి ఉండొచ్చు. ఇక్కడ సెలికిల్ స్పైకిల్స్ 6 రే అన్నాడు, దీనికంటే ఎక్కువ, అదర్ దాన్ 6 రేడ్, దీనికంటే ఇంకెక్కువ. ఇదైనా ఉంటుంది లేదా రెండు ఉంటాయి, కానీ స్కెలిటల్ స్ట్రక్చర్ మాత్రం ఆబ్సెంట్ అని చెప్తున్నాడు. రైట్, చూడండి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పాంజెల్లా ఫ్రెష్ వాటర్ స్పాంజీస్కి, స్పాంజెల్లా ఫ్రెష్ వాటర్ స్పాంజీ. బాత్ స్పాంజీ, బాత్ స్పాంజీ అంట. యూ స్పాంజియా. నెక్స్ట్ డెత్ స్పాంజీ, డెత్ మ్యాన్స్ ఫింగర్స్ అంటే చాలీనా. డెత్ మ్యాన్స్ ఫింగర్ అనేది చాలీనా. ఇదేమో స్పాంజిలా. ఫ్రెష్ వాటర్ స్పాంజీస్కి స్పాంజిల్లా, బాత్ స్పాంజీస్కి యూస్పాంజియా, తర్వాత డెత్ మ్యాన్స్ ఫింగర్స్కి చాలీనా. ఓకే, చాలీనా.